నాతోటి ఫిజికల్ గా కాదు, నువ్వు ఎట్లా చేసుకున్నా సరే నాతోటి ఫిజికల్ గా కాదు అంటున్నా. లేదు లేదు పద్మ, కాని పని అది. నేను ఆల్రెడీ మాట ఇచ్చేసిన. నువ్వుకి ఏం మాట ఇచ్చినా నువ్వు అవన్నీ నడవయి, అర్థమైందా? నువ్వుని చెప్పుకుంటున్నా, నువ్వు ఏం చెప్పుకుంటూ నడవదు. లేదు పద్మ, నాతోనైతే కాదు. నేను ఒకటే మాట చెప్తున్నా పద్మ, నీకు నాకు కాల్స్ రావద్దు. ఏ కాల్ వచ్చినా నువ్వు ఫోన్ లేకపోతే నేను ఎట్లా బ్లాక్ మెయిల్ చేయాలో అట్లా బ్లాక్ మెయిల్ చేస్తా, అర్థమైందా? కండిషన్ ఒకటి, నేను ఒక కండిషన్ పెడతా, దాన్ని మాత్రం దాటొద్దు. అవునా? చెప్పరాదు మరి అంటున్నా. అదే నీ దగ్గర ఏవైతే ఫొటోస్ ఉన్నాయో, వీడియోస్ ఫొటోస్ ఉన్నాయో, ప్రూఫ్స్ అవన్నీ మా ఇంట్లో, మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో, మరదల వాళ్ళ ఇంట్లో తెలియకుండా అవన్నీ డిలీట్ చేయాలి. అవన్నీ చెయ్యను. మళ్ళా నువ్వు నటించి మళ్ళీ నువ్వు దూరం అయితే ఉన్నసేపు ఉంటావు, మళ్ళీ డిలీట్ చేసేస్తే అట్లేం లేదు పద్మ. ఇప్పుడు కలుద్దామంటే రా, కలుస్తూ కరెక్ట్, ఓకే. నేను వస్తా. వచ్చినాక మళ్ళీ మీ మరదలు ఉన్నట్టు ఉండండి, యాక్టింగ్ చేసి నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ నేనేం చేయాలా? సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అర్జున్ వ్లాగ్స్. సో గైస్, ఈరోజు అయితే మన దగ్గరికి ఈ బ్రదర్ వచ్చిండు. నాకు మెసేజ్ చేసిండు, నేను చాలా పరేషాన్ అయిపోయినా ఆ మెసేజ్ చూసి. అంటే అరే ఈ విధంగా కూడా ఉంటారు, అరే ఒక మంచి పని చేసుకుంటూ, ఒక మంచి జాబ్ చేసుకుంటూ, ప్రజలకి నువ్వు రక్షణగా ఇవ్వాల్సింది పోయి, ప్రజలే నీ దగ్గర నుంచి ఏమంటారు పారిపోయే విధంగా చేస్తున్నావు అంటే నువ్వు ఎక్కడ పోలీసు, నువ్వు ఎక్కడ డిపార్ట్మెంట్? అంటే నువ్వు పోలీస్ అయ్యేంత మాత్రాన నువ్వు ఏం చేసినా నడుస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నావా? సో గాయస్, మన దగ్గరికి ఈ బ్రదర్ వచ్చిండు. సో ఒక్కసారి మీరైనా వినండి, ఆయన బాధ వినండి, మీకే అర్థమవుతుంది అరే ఎంతగానం బాధపడుతున్నాడు, ఎంతగానం ఆమె బాధ పెడుతుంది అని. సో ఏమైంది అనేది మనం ఒక్కసారి ఆయన మాటలో తెలుసుకుందాం. సో అన్న, ఏమైంది, ఏం కథ, అసలు నీకు వచ్చిన ప్రాబ్లం ఏంది, అసలు ఏమంటారు ఆ లేడీ పోలీసు ఏ విధంగా నేను టార్చర్ చేస్తుంది, ఏం కథ అనేది మొత్తం ఉన్నట్టుగా క్లియర్గా క్లారిటీగా చెప్పు, ఓకేనా? సో అన్న నీ పేరు? అన్న నా పేరు రమేష్ అన్న. నా పేరు వచ్చేసి ఇక్కడే పక్కకు ఒక విలేజ్లో ఉంటానన్న. నేను ఇక్కడ ఓఆర్ఆర్ దగ్గర. ఏ విలేజ్ అన్న? ఇక్కడ ఓఆర్ఆర్ దగ్గర. నేను విలేజ్ చెప్పలేనన్న, ఇప్పుడు చెప్పుకుంటే విలేజ్ అది పెద్దగా అయిపోతుంది, అది విలేజ్ చెప్పలేనన్న. ఇక్కడే మనది విలేజ్లో ఓఆర్ఆర్ పక్కకి. అయితే అన్న మనకు వచ్చేసి ఒక లేడీ కానిస్టేబుల్ వల్ల ఇలా అనేది స్టోరీ అనేది జరిగిందన్న. మనకు ఏమైందన్న? ఎంత చెప్పినా కానీ వినడం లేదన్న. అసలు బ్లాక్మెయిల్ మీద బ్లాక్మెయిల్ చేసేస్తున్నది. అసలు అద్దు పద్మ అని కూడా నేను అంటే కూడా వినట్లేదు అసలుకే. ఆమె టార్చర్ మీద టార్చర్ చేసేస్తున్నది నన్ను. అసలు ఏం కావాలంట, అసలు ఆమెకి ఎట్లా పరిచయము, అసలు ఆమెకి ఏం కావాలి, ఏం కథ అనేది ఉన్నది క్లియర్గా. అయితే ఒకరోజు మన విలేజ్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందన్న. అసలు వచ్చేసి ఆ ఇన్సిడెంట్కి అక్కడికి ఆమె అనేది వచ్చేసింది. వస్తే నేను అక్కడ కానిస్టేబుల్ ఆమె, ఆ కానిస్టేబుల్ ఆమె వచ్చేసింది. నేను నార్మల్గా ఈ ఫేస్ ఎక్కడనో చూశాను, అసలు వీళ్ళు ఎవరు ఏంటిది అనేది ఐడియా చేసుకునేసరికి తను ఎవరో కాదు, నా 10th క్లాసు క్లాస్మేట్ నాకు. ఓకే, ఇప్పుడున్న కానిస్టేబుల్ ఎవరైతున్నారో పద్మ అనేసి, తను కానిస్టేబుల్ జాబ్ వచ్చిందని కూడా నాకు అసలు తెలియదు. ఫేస్ కట్ బట్టి ఇట్లా గుర్తుపట్టేసరికి ఓ పద్మ నువ్వా అని నేను మాట్లాడినా. తను కూడా రమేష్ బాగున్నావా ఇట్లా అని మాట్లాడింది. అరే మన ఇద్దరం 10th క్లాస్ క్లాస్మేట్స్ కదా అని చెప్పంటే, నాకు జాబ్ వచ్చింది, గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఇప్పుడు ప్రజెంట్, నువ్వేం చేస్తున్నావు అని నన్ను అడిగింది. నేను చెప్పాను నాకు ఇంటి దగ్గర ఫార్మర్ ఉంది, ఇట్లా పొలం చూసుకుంటా, అట్లనే నాకు గేదెలు కూడా ఉన్నాయి, ఆవులు కూడా, అది చేస్తున్నా పొలం పనులు అని చెప్పేసి నేను చెప్పిన. సరే పోనీలే అని చెప్పి, ఫ్రెండ్సే కదా క్లాస్మేట్స్ అనేసరికి తనే అడిగింది నెంబర్. అరే గెట్ టుగెదర్స్ చేద్దాం కదా మనం 10th క్లాస్మేట్ వాళ్ళం, ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేమి జాబ్స్ చేస్తున్నారో, ఎవరెవరు ఎక్కడ ఏమేమి పనులు చేస్తున్నారో ప్రతి ఒక్కరం కూడా కనబడుదాం, మళ్ళీ ఒకసారి అందరం కలిస్తే బాగుంటదిగా అని చెప్పేసి తను నా నెంబర్ తీసుకున్నది అన్న. అసలు తను నా నెంబర్ తీసుకున్నది అక్కడ. నేను నార్మల్గా ఇక ఫ్రెండ్సే కదా అన్నట్టు ఒకరోజు తను కాల్ చేసింది అన్న.
తను కాల్ చేసి మాట్లాడింది ఇట్లా అని చెప్పి కలుద్దామా అది ఇది అని చెప్పి మాట్లాడింది. ఆమె వాళ్ళ ఇంటికే పిలిచింది. ఆమె రెంట్కుంటున్న ఇల్లు ఏదైతే ఉంటుందో వాళ్ళ ఇంటికే నన్ను పిలిచింది ఆమె. పిలిచినాక నేనేమనుకున్నా, ఓకే సరదాగా పిలిచిల్లు కదా వెళ్దాం మాట్లాడొద్దాం అని చెప్పి వెళ్ళినా అన్న. వెళ్ళేసరికి నార్మల్గా ఇంట్లో మేము ఇద్దరమే ఉన్నాం, ఎవరు లేరు. పెళ్ళి అయింది కానీ హస్బెండ్ ఎక్స్పైర్డ్ అయిపోయింది అని చెప్పేసింది నాకు. చెప్పేసి అలా ఇలా మాట్లాడింది నాతో మాట్లాడి ఇట్లా అక్కడిక్కడ టచ్ చేయటాలు. అంటే ఏమన్నది, అంటే ఏం మాట్లాడింది నీతోని? ఇలా ఉండు నాతోని అంటే నాకు క్లియర్గా చెప్పాను. నువ్వేం టెన్షన్ తీసుకోకు, నాకు క్లియర్గా చెప్పు, మొత్తం నాకు కూసకొచ్చినట్టు నాకు క్లియర్గా చెప్పు. ఆమె నా హస్బెండ్ ఎక్స్పైర్డ్ అయిపోయిండు, నేను ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా, నీతో మాట్లాడడానికి కానిస్టేబుల్ జాబ్ చేస్తున్నా, నీతో మాట్లాడడానికే నేను ఇంతవరకు నేను రప్పించిన ఇక్కడి దాకా. సో ఏంటంటే నాకు ఇప్పుడు హస్బెండ్ లేడు, నేను ఇంత జాబ్ వచ్చి కూడా నేను ఇంత ఫీల్ అవ్వలేకపోతున్నా హ్యాపీగా. సో నువ్వు నాకు కావాలి, ఒకటే మాట అన్నది. సో నువ్వు నాకు కావాలి, మ్యారేజ్ చేసుకుందాం మనం, అలా ఇలా అని చెప్పి మాట్లాడి అక్కడిక్కడ టచ్ చేయటాలు అది ఇది జరిగింది. మ్యారేజ్ చేసుకోమంటే నువ్వేమన్నావు? నేను కుదరదు, నాకు ఆల్రెడీ మా మరదలు ఉన్నది, ఇంకో వితిన్ 2 months అయితే జూలైలో నా మ్యారేజ్ ఉందని కూడా నేను చెప్పేశాను ఆమెకు ఆల్రెడీ. ఫస్టే ఫోన్లో కూడా నేను చెప్పేశాను మేము మాట్లాడినప్పుడు. కానీ ఆమె వినట్లేదన్న, మొత్తం మెంటల్గా టార్చర్ చేయడం అనేది జరుగుతున్నది. ఇంట్లో ఏం జరిగిందన్న? ఇంట్లో టచ్ చేయటం అన్న, అక్కడిక్కడ టచ్ చేయటం, షెట్ తిప్పడం, అలా ఇలా ఇగ్గడం, లాగడం, పట్టుకోవడం. ఎవరు లేరు అన్న. ట్రై చేయలే? నేను వెళ్ళిపోదామంటే నన్ను పంపించట్లేదన్న, పట్టుకొని ఉన్నది డైరెక్ట్. మరి అయిపోతుంది కదా నన్ను. నూకేస్తే ఆమె సన్నగా ఉన్నదన్న, సన్నగా ఉన్నది, కింద పడిపోతే తల ఇట్లా ఇట్లా అయిపోయింది అనుకో, తల పలిగింది అనుకో ఇబ్బంది అయిపోతుంది అన్న. నేను అప్పటికని చెప్తున్నా వద్దు పద్మ అట్లా ఇట్లా అని కూడా చెప్తున్నా, కానీ వినట్లేదన్న. అక్కడిక్కడ చేయడం, టచ్ చేయడం, మళ్ళీ టెంప్ట్ అయిపోయాను ఆటోమేటిక్లీ. ఏమైంది తర్వాత? చేసేసినావా? అయిపోయిందన్న. నీకు ఇంత మరి నీకు అప్పుడు గుర్తురాలే నీ మరదలు ఉంది, నీకు మ్యారేజ్ అవుతుంది అని చెప్పి? ఏదో తాగేసిన అన్న, ఆ సిచ్యువేషన్ తాగేసిన అన్న. నువ్వు తాగిపోయినావా లేకపోతే ఆ రోజు తాగి ఉండే ఆమె పిలుస్తుందని తెలియక? తాగి ఉండే అన్న, నేను ఆల్రెడీ తాగినా కాల్ వచ్చేసింది, నేను వెళ్ళిపోయినా. ఇక నువ్వు ఇక తాగున్నా కానీ సరే నువ్వు చెప్పినా ఆమె వద్దు అని చెప్పేసిన. అయినా పర్వాలేదు వచ్చేసే, ఇప్పుడు ప్రజెంట్ నువ్వు రావాలి, కంపల్సరీ రావాలి అని చెప్పి నాకు ఇట్లా దమ్ చేయడం అన్న. చేసినాక నేను వెళ్ళిపోయినా అన్న సీదా అక్కడికి. వెళ్ళిపోయినాక మేము ఇద్దరమే ఉన్నాం. ఆమె అక్కడిక్కడ టచ్ చేయడం, అట్లా ఇలా పట్టుకోవడం, నేను వెళ్ళిపోదామని ట్రై చేస్తే కూడా కాలే అన్న పరిస్థితి. తాగున్నావు, నీకు ఎట్లా గుర్తుంది ఇదంతా? ఏం జరుగుతుందో కూడా నాకు అంత ఐడియా లేదన్న. ఓకే, నార్మల్గా ఉన్నా మనిషిని మాట్లాడుతున్నా, కానీ ఇలా చేస్తుందని మనకు. నేను కూడా అనుకోవచ్చు కదా బ్రో, ఇక్కడ నువ్వు తాగున్నావు, అక్కడ ఆమె ఇంట్లో ఒక్కతుంది, నువ్వే బలవంతం చేసినావు అని నేను అనుకోవచ్చు కదా. లేదన్నా, నేనేం బలవంతం చేయలేదన్నా. నీకు ఒక కాల్ రికార్డ్ వినిపిస్తా అన్న, అది విన్నాక నీకే అర్థమైపోతుంది అన్న. వినిపి, నా కాల్ రికార్డింగ్ వినిపి. అది ఎవరిది? ఈ ఫోన్ ఎవరిది? ఏ ఫోన్? అన్న నాది ఇంకో ఫోన్ అన్న, 2 వాడతాను నేను మొబైల్స్. ఓకే, చూడన్నా కాల్ రికార్డ్ ఒకసారి చూడు. ఏంది పద్మ ఇట్లా పదే వేరే నెంబర్స్ తోని కాల్ చేస్తున్నావు? ఇష్టం కాబట్టి చేస్తున్నా కదా. నేను చెప్పినా కదా పద్మ నీకు ఆల్రెడీ ఇలా అనేసి. కాదు, నీతోటి అన్ని తప్పు చేసినాక నేను ఎట్లా మర్చిపోతాను ఇప్పుడు? ఎక్కువ కాదు పద్మ, ఇట్లా పదే కాల్ చేస్తూ ఇలా బ్లాక్ మెయిల్ చేస్తూ. నువ్వు కావాలనే నీకు ఆల్రెడీ మా మరదలతోని చెప్పాను, నీకు అంటే ఇష్టమనే కదా. కాదు, నీతో ఇష్టమనే కదా అన్ని తప్పు అన్ని చేసినా కదా. నేను చిన్నప్పటి నుండి ఆమెను ఇష్టపడుతున్నా, ఆల్రెడీ చేసుకుందామని కూడా ఇంట్లో కూడా ఫిక్స్ చేశారు. నా లైఫ్ ఖరాబ్ అయిపోయింది, మా హస్బెండ్ ఇట్లా అయిపోయింది, నా కానిస్టేబుల్ వచ్చింది, కానిస్టేబుల్ జాబ్ వచ్చింది, ఇప్పుడు నన్ను ఎంతమంది ఇష్టపడాలని చూస్తున్నాను. నువ్వే నాకు తెలుస్తున్నావు.
కానీ ఇది కరెక్ట్ కాదు. అవన్నీ ఫస్ట్ తప్పు చేసేటప్పుడు అర్థం చేసుకొని తప్పు చేయాలి, అర్థమైందా? నేను అలా అనుకోలే పద్మ అసలు. అందరు ఇలా ఎట్లా జరుగుతుందని అనుకుంటారు? అందరు అమ్మాయిలాగా వదిలేసారు, అందరు అమ్మాయిలాగా వదిలేసారు అనుకుంటుంది. అలా అయితే అనుకోలే పద్మ. ఏదో అందరు అమ్మాయిలు యూజ్ చేసుకొని వదిలేసే క్యారెక్టర్ అనుకుంటుంది. ఏంటట్లా? లేదు పద్మ, నేను ఆల్రెడీ మీకు చెప్పేసిన కదా ఆల్రెడీ. అందరు అమ్మాయిలాగా యూజ్ చేసుకొని వదిలేసే క్యారెక్టర్ కాదు కదా. పడుకొని వచ్చి తప్పు చేసి పోవడం కాదు కదా. ఒక్కొని ఇష్టపడుతున్న ఒక్కొక్కతో లైఫ్ లాంగ్ ఉండాలి అనుకుంటా, కానీ నువ్వు అన్ని అర్థించుకోకుండా నువ్వు అట్లయితే తప్పు చేస్తావు తోటి. ఫస్ట్ నాతో తప్పు చేసేటప్పుడు నువ్వు అనేడుతుండే పద్మ, నేను మా మరదలకి మోసం చెయ్యలేను, నీకు దగ్గర అవ్వలేను. ఒకటి నేను ఎట్లా చేయాలో అట్లా వేస్తుంది. నీకు ఎట్లా మా మరదల్ని మ్యారేజ్ చేసుకుందామని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను. ఏంటంటే జస్ట్ నార్మల్ గా ఫ్రెండ్ లా అలా మా క్లాస్మేట్ కదా, 10th క్లాస్మేట్ కదా అనేసి అలా అలవాటునా. హలో, నాతోటి ఫిజికల్ గా నువ్వు ఎట్లా చేసుకున్నా సరే నాతో ఫిజికల్ గా అలవాటున్నా. లేదు లేదు పద్మ, కాని పని అది. నేను ఆల్రెడీ మాట ఇచ్చేసిన. నువ్వుకి ఏం మాట ఇచ్చినా నువ్వు అవన్నీ నడవయ్యి, అర్థమైందా? నువ్వుకి చెప్పుకుంటున్నా, నువ్వు ఏం చెప్పుకుంటున్నా నడవదు. లేదు పద్మ, నాతోనైతే కాదు. నేను ఒకటే మాట చెప్తున్నా పద్మ, నీకు నాకు కాల్స్ రావద్దు. ఏ కాల్ వచ్చినా నువ్వు ఫోన్ లేకపోతే పద్మ. నేను ఎట్లా బ్లాక్ మెయిల్ చేయాలో అట్లా బ్లాక్ మెయిల్ చేస్తా, అర్థమైందా? ప్లీజ్ పద్మ, ప్లీజ్ పద్మ, నాకు కాలు మొక్తా, నేను నన్ను అస్సలు నేనైతే కాంప్రమైజ్ కానీ అనిపిస్తలే, నాకు కలువ అంటున్నా. దాని చేసుకో, దాన్ని ఏమన్నా చేసుకో, దండం పెడతా. ఏ దండం పెట్టినా నా కాలు మొక్కలు నేను వదలను అంటున్నా. ఆల్రెడీ నాకు ఇక్కడ ఆల్రెడీ ఇంకో 2 months అయితే నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యే పొజిషన్ లో ఉన్నాను. అది ఫిజికల్ గా నాతో కలువ అని చెప్తున్నా. హలో, నాతో ఫిజికల్ గా కలువ అని చెప్తున్నా, అర్థమైందా? నువ్వు బ్లాక్ మెయిల్ చేసినావు కాబట్టి అలా చేయాల్సి వచ్చింది. హలో పద్మ, హలో. నువ్వు అన్ని ఇట్లాంటి కథలు పడతాయని నాకు తెలుసు, కానీ చేసినావు కాబట్టి ఇలా చేయాల్సి వచ్చింది. నేను అవన్నీ ఉన్నాయి కానీ నువ్వు ఇట్లా చేస్తావా నాకు తెలుసా అని రికార్డింగ్ చేసుకొని తెలుసా, అర్థమైందా? నీతో ఏమేమి మాట్లాడినా, నువ్వు నాతో ఏమేమి చేసావు అన్ని నాతో రికార్డింగ్ తో సహా ఉన్నాయి, అర్థమైందా? నువ్వు ఇట్లా చేసావా నాకు తెలుసు. ఎలాంటి ముఖం చూసి ఫేస్ రీడింగ్ చూసి చెప్పేస్తాను, అర్థమైందా? హలో, నువ్వు ఎన్ని చేసినా, నువ్వు ఏం చేసినా నేను దానికి మాత్రం ఒప్పుకోలేను పద్మ. నన్ను మాత్రం ఇంకా ఏం లేదు. అవన్నీ కావు అంటున్నా. నన్ను మాత్రం టార్చర్ పెట్ట మాకు, పదే పదే ఫోన్ చేయ మాకు. అవన్నీ టార్చర్ గీచర్ అవన్నీ మాట్లాడకు, అవన్నీ నాకు స్టోరీలు వేయక, అర్థమైందా? నీకు దండం పెడుతున్నా పద్మ. దండం పెట్టి ఏమన్నా పెట్టు. కాదురా, ఆమె చూసినావా, నాకు ఫిజికల్గా నువ్వు ఉండు అని అంటుంది. ఆమెను చేసుకుంటే చేసుకోకుండా అతను ఫిజికల్గా ఉండు అని అంటుంది. మళ్ళీ ఏంది ఏమో బ్లాక్ మెయిల్, నేను ఏం చేయాలో చేస్తా అని చెప్పేసి అంటుంది. ఏమన్నా ఉన్నాయా ఆమె దగ్గర? ఏమన్నా లేదన్నా, నేను అక్కడ నుండి వెళ్ళి అసలు వద్దే వద్దని చెప్పి నేను వచ్చేసిన. నేను ఆల్రెడీ అంటే అప్పటికి అయిపోయింది ఆల్రెడీ. నేను వచ్చేసిన ఆల్రెడీ. వద్దుగా నాకు అవసరంగా నన్ను వదిలేయి అని చెప్పి నేను వచ్చేసిన ఆల్రెడీ. వచ్చేసినాక 2 daysకి నాకు ఫోన్కి ఆమె ఫోన్ కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టేసిన నేను ఆల్రెడీ. అండ్ నా ఫోన్కి ఇట్లా ఫోటోలు వచ్చేసినాయి అన్న సీదా. అంటే వేరే నంబర్ నుంచి? వేరే నంబర్ వాట్సాప్లో వచ్చేసినాయి అన్న, వేరే నంబర్ నుండి. అంటే బ్లాక్ లిస్ట్లో వస్తాయి ఫోటోలు అని వేరే నంబర్ నుండి వచ్చేసినాయి అన్న. ఫొటోస్ సెండ్ చేసేసారు సీదా. ఇక నేను ఫోటోలకు చూసి పరిశాన్ అన్న సీదా. ఇదంతా ఎప్పుడు జరిగింది అసలు నాకు తెలియకుండా, నాకే తెలియకుండా ఇంత రికార్డింగా, ఇంత వీడియోనా? ఎన్నిసార్లు ఫిజికల్ అయినా ఆమెతో? ఫస్ట్ అండ్ లాస్ట్ అదే రోజు అన్న. మళ్ళా పోలేను. ఫస్ట్ అదే, లాస్ట్ అదే అసలు నేను కలవడం. మళ్ళీ లేదు. ఇంకా ఏం ఫోటోలు వచ్చినాయి ఇప్పుడు? ఉన్నాయా నీ దగ్గర ఫొటోస్? ఉన్నాయన్న, చూపిస్తాయి. ఇగో చూడన్న, ఇగో. అరే రే, నువ్వేనా ఇది? కింద ఆమె అన్న. ఓ రే, ఇవి వీడియోలో నుంచి స్క్రీన్ షాట్లు కొట్టినవి పంపించింది ఆమె. వీడియో చాలా లాంగ్ రన్లో వీడియో తీసింది.
ఇక్కడ చూడు వీడియో 48 minutes ఉంది ఇక్కడ వీడియో. అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా స్క్రీన్ షాట్ కొడితే, ఆ వీడియోలో నుంచి స్క్రీన్ షాట్ తీసి పంపించింది. అంటే ఆమె వీడియో కూడా తీసింది కదా, వీడియో కూడా తీసింది, రికార్డింగ్లు ఉన్నాయి. అంటే నేను ఏదో అనుకున్నా, అరే చాలా గలీజ్గా ఉన్నాయి ఆ ఫొటోస్. అంటే ఇప్పుడు నాకు తెలిసి ఆమె ఏం చేద్దాం అనుకుంటుంది అంటే రానరి నిన్ను ఫిజికల్గా యూజ్ చేసుకుందాం అనుకుంటుంది. అవునన్నా, పెళ్ళైనా పర్లే కానీ నాతో మాత్రం ఉండు, నన్ను చెయ్యి ఫిజికల్ గా. ఉంటారు కదా ఎవరినన్నా రెండో పిల్లనే చేసుకోవాలి. అదే అన్న నేను చెప్పినా మాకు ఆల్రెడీ, నన్ను వదిలేయి పద్మ, అసలు నా దగ్గర ఏముంది అసలు, నీకు ఇంకా మంచి వాళ్ళు ఇంకెవరైనా దొరుకుతారు కదా. జరిగిందా స్కూల్లో ఉన్నప్పుడు ఏమన్నా లవ్ అంటే నార్మల్ గా మాట్లాడుతుండే బ్రో, స్కూల్ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ క్లోజ్ గా మూవ్ అవుతుండే బ్రో. అసలు నాతోని ఆ గర్ల్స్ లో అందరికంటే ఆమె చాలా వరకు నాకు చాలా క్లోజ్ గా మూవ్ అవుతుండే బ్రో. నేను కూడా ఒక లవ్ కాకుండా ఒక ఫ్రెండ్ లాగానే ఫీల్ అయిపోయాను బ్రో. కానీ అది ఇప్పుడు ఇట్లా మారుతుందని అసలు. కానీ నాకు ఎక్కడో ఈయనది కూడా తప్పు ఉంది అని అనిపిస్తుంది బ్రో. నాకు నీ తప్పు ఉంది అని అనిపిస్తుంది. అదే ఆమె వస్తేనే కన్ఫర్మ్ అవుతుంది. ఓకేనా, నీ తప్పు లేదు. నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? ఏమో అన్న నాకు అసలు ఎట్టు అర్థమైతలేదు. ఫోటోస్ పెట్టుకొని ఏం చేస్తా ఉంటుంది ఆమె? బ్లాక్మెయిల్ అంటే ఏం చేస్తా ఉంటుంది? సంగతి చూస్తా అంటున్నది అన్న. డైరెక్ట్ ఏం చేస్తుంది అంట? ఇట్లా 3 నెలలకి నా పెళ్ళి ఉంది అన్న. ఇప్పుడు ప్రజెంట్ ఒక 3 monthsకే నా పెళ్ళి ఉంది. ఆమె ఏమంటుందంటే వచ్చేసి ఇట్లా మీ ఇంట్లో మీ మరదలోళ్ళ ఇంట్లో మొత్తం వీడియోలు చూపించి ఆగమాగం చేసేస్తా అంటుంది అన్న. బతుకు మొత్తం అసలు మైండ్ పనిచేస్తలే అన్న నాకు. చావాలనిపిస్తుంది డైరెక్ట్. అసలు వెళ్ళైనా దునుకుదాం అనుకుంటానన్న. ఇక ఒకటే ఏం లేదు, ఆప్షన్ ఏం లేదన్న. అసలు దునుకుడే ఇక వెళ్ళన్న సప్లేగా. ఆమెనేమైనా అందాము, ఆమెనేమైనా చేద్దాము అన్నా కానీ ఏం చేద్దామంటే చంపేస్తావా ఏంది? ఆమె పోలీస్ డిపార్ట్మెంట్ అన్న. అవేం చెయ్యకు నువ్వు, అవేం పిచ్చి పిచ్చి కథలు ఏం వాడకు నువ్వు. ఆమె మళ్ళీ ఇంకేమన్నా నా మీద కేసులు వేసి ఇట్లా చేస్తే బతుక ఆగమైపోతుంది అన్న. ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ ఈ విధంగా చేయడం ఏందిరా, ఇంత గలీజ్గా చేయడం ఏందిరా? ఆమె ఒక కానిస్టేబుల్ వృత్తిలో ఉంటే అదే మనోడు అంటే ఇష్టము. చాలా రోజుల తర్వాత కలిసిండు. ఇక ఆయన కూడా వాళ్ళ ఇంట్లో మాట ఇచ్చిండు, అలా మరదల్ని పెళ్లి చేసుకుంటా అని అన్నాడంట. అదే 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 చెప్పినా నేను ఫస్టే చెప్పిన ఆల్రెడీ. సరే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఆమెకు ఫోన్ చేయి. నాకు ఇప్పుడు నీతో కలవాలనిపిస్తుంది. నాకు కూడా ఆ రోజు కలిసిన తర్వాత ఫీలింగ్స్ వచ్చినాయి. అండ్ ఇంకోటి ఏంటంటే నీతో మాట్లాడాలనిపిస్తుంది. ఇట్లా ఫోన్లో కాదు, డైరెక్ట్ వస్తావా అని చెప్పేసి అన్నాను. ఆమె ఒకవేళ రమ్మన్నది అనుకో, నేను నీ దగ్గరికి రాను, నువ్వే నా దగ్గరికి రా. ఇట్లా నేను ఇక్కడ ఒక దగ్గర రూమ్ తీసుకొని ఉన్నా, హైదరాబాద్లో ఒక దగ్గర రూమ్ తీసుకొని ఉన్నా. నువ్వు ఈరోజు వచ్చినా ఓకే, రేపు వచ్చినా ఓకే, నైట్ వచ్చినా ఓకే, ఎప్పుడు వచ్చినా ఓకే పద్మ నాకు, కానీ నువ్వు రా అని చెప్పేసి అన్న. ఆమె వచ్చింది అనుకో, వీడియో పెడదాం మనం, సీక్రెట్ కెమెరా పెట్టి మాట్లాడు నువ్వు ఆమెతో. నేను పెడతాను, నువ్వు మాట్లాడు ఆమెతో. ఏంది, ఎందుకు ఇట్లా చేస్తున్నావు పద్మ, అసలు నీ ప్రాబ్లం ఏంది, అది ఇది అని చెప్పి మాట్లాడు. మాట్లాడిన తర్వాత ఆమె చేసే కథలన్నీ రికార్డ్ చేసేసి సీదా డిపార్ట్మెంట్కే పంపిద్దాం. అర్థమవుతుందా? సీదా సస్పెండ్ చేసి పడదొప్పుతారు, అప్పుడు చక్కగా అవుతుంది. అర్థమవుతుందా? ఫస్ట్ ఆమెకు ఫోన్ చేయి. ఇప్పుడు ఆమె ఎప్పుడు వస్తుందో అనేది కనుక్కుందాం. ఒకసారి ఫోన్ చేయి ఆమెకి. హలో హలో పద్మ. రమేష్ కాల్ చేసింది? అవును పద్మ. అదే నువ్వు చెప్పిన దానికి నాకు కూడా కాల్ వచ్చిందా? అదే నాకు కూడా బాధ వేసింది. నేను కూడా ఆలోచించిన కొంచెం. నేను గుర్తుకొచ్చి కాల్ చేశాను, లేకపోతే బ్లాక్ మెయిల్ చేశాను, భయపడి చేసినా? లేదు నాకు బాధ అనిపించింది నీ మీద నువ్వు చెప్పే విధానంతో. నీకు కూడా సిచ్యువేషన్ బట్టి కాల్ చేస్తావు, మళ్ళీ చేస్తావు. చేసిందా? హలో పద్మ. అయితే నువ్వు చెప్పిన దానికి నాకు చాలా బాధేసింది. ఆలోచించిన నేను కూడా ఒకసారి. అంటే చెప్పినావు కదా నువ్వు ఇట్లా నన్ను, అదే మా మరదల్ని చేసుకుంటున్నా కదా, మా మరదల్ని చేసుకుంటున్నా. నువ్వు అన్నావు కదా మరదల్ని చేసుకో, నన్ను మాత్రం నాతో అదే నాతో మాత్రం ఉండు అంటున్నావు కదా. దానికి నాకు అంతా ఓకే. కానీ ఒకటి ఏంటంటే
కండిషన్ ఒకటి, ఏం నేను కండిషన్? నేను ఒక కండిషన్ పెడతా, దాన్ని మాత్రం దాటొద్దు. చెప్పరాదు చెప్పరాదు మరి అంటున్నా. అదే నీ దగ్గర ఏవైతే ఫొటోస్ ఉన్నాయో, వీడియోస్ ఫొటోస్ ఉన్నాయో, ప్రూఫ్స్ ఆ, అవన్నీ ఆ. మా ఇంట్లో, మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో, మరదల వాళ్ళ ఇంట్లో తెలియకుండా అవన్నీ డిలీట్ చేయాలి. నేను చెయ్యను. డిలీట్ చేయాలి అవన్నీ. నేను చెయ్యను. మళ్ళా నువ్వు నటించి మళ్ళీ నువ్వు దూరం మళ్ళీ దూరం అయితే ఉన్నసేపు ఉంటూ మళ్ళీ డిలీట్ చేసేస్తే అట్లేం లేదు పద్మ, ఇప్పుడు కలుద్దామంటే రా, కలుస్తావు కరెక్ట్, ఓకే. నేను వస్తా. వచ్చినాక మళ్ళీ మీ మరదలు ఉన్నట్టు ఉండండి యాక్టింగ్ చేసి నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ నేనేం చేయాలా? లేదు పద్మ, నమ్మకం లేదా నా మీద? నమ్మకం లేదు నాకు. 1 year 2 years నాకు నమ్మకంగా ఉంటే నేను దానికి ఒప్పుకుంటా. నేను ఓకే అంటున్నా పద్మ. ఇప్పుడు ఏమంటున్నా, మ్యారేజ్ తనతో చేసుకుంటా నేను, నీతోని నీకే నువ్వు ఏదంటే అది చేస్తా. నువ్వు ఏదంటే అట్లేం లేదు, నీకు లైఫ్ లాంగ్, నీకు ఫిజికల్గా కానీ మెంటల్లీ కానీ నీకు ఏ విషయంలో నేను ఉంటా. నువ్వు ఉంటావు కానీ నేనైతే డీల్ చేయను. నేను అట్లా చేస్తా అనుకున్నావు దబ్బునా. సరే నీకు నమ్మకం లేదా ఇప్పుడు అంటే ఇప్పుడే రా అని. హలో హలో, నేనైతే అవి డిలీట్ చేయాలంటే డిలీట్ చేయాలి. సరే నీకు నమ్మకం లేదు కదా, నీకు నమ్మకం లేదు కదా, నువ్వు ఉన్నసేపు అన్నంతా ఎరుకు పెట్టుకుంటాను, అర్థమైందా? సరే నమ్మకం లేదు కదా ఇప్పుడు అంటే ఇప్పుడు రా. ఇప్పుడైతే నమ్మకం లేదు, రేపు వచ్చి కలుసా మధ్యాహ్నం. నేను లొకేషన్ పెడతా పద్మ, వచ్చేసేయి. సరే లొకేషన్ అయితే పెట్టు, నేను వస్తా మధ్యాహ్నం 3 గంటల వరకు. ఓకే పద్మ. సరే మధ్యాహ్నం 3 గంటల వరకు వస్తా అంటుంది కదా రేపు, నువ్వు ఈయనే వెయిట్ చెయ్యి. చూద్దాం మనం ఏం చేస్తుంది, ఏం కథ అనేది మొత్తం మనము కెమెరా పెట్టి చూద్దాం. అన్న ఇగో ఇక్కడ సీక్రెట్ కెమెరా ఇక్కడ పెట్టిన, ఓకేనా? అది ఎవరికి కనిపించదు. ఆ వైర్కి సన్న వైర్ ఉందా, సన్నగా ఆ తీగ కేసి పెట్టినా నేను. అది ఎక్కువ లైట్ వెయిట్ ఉంటుంది, అది ఎక్కువ వెయిట్ కూడా ఉంటుంది. సో అందులోనే మనకు ప్రతి ఒక్కటి రికార్డ్ అయిపోతుంది. నువ్వు ఆమె వచ్చినాక ఆమె ఏ విధంగా నీతో బిహేవ్ చేస్తుంది, ఆమె ఏ విధంగా నీతో మాట్లాడుతుంది అనేది ప్రతి ఒక్కటి రికార్డ్ చేయాలి. సో ఈ ఫోను నీ దగ్గర పెట్టుకో, ఈ ఫోన్లో ప్రతి ఒక్కటి రికార్డ్ చేయి. ఇంకొకటి ఏంటంటే ఈ ఫోన్ ఇక్కడ పెట్టుకుంటే ఇంకా మంచిది. ఫోన్ని ఊకే కదిలిస్తే రికార్డింగ్ ఆఫ్ అయిపోతుంది, డిస్టర్బెన్స్ అవుతుంది, ఓకేనా? ఆమె వచ్చినాక, సో గైస్ ఇది ఏంటంటే నెక్స్ట్ డే ఆమె వస్తున్నా అని చెప్పేసి అని అన్నది. సో ఇందాక కాల్ చేసినాం నాన్న ఆమెకి, ఆమె ఆటో బుక్ చేసుకున్నా, ఆటోలో ఉన్నా అని చెప్పేసి అని అన్నది. సో లొకేషన్ అయితే మనోడు పెట్టేసిండు. సో ఈ రోజు ఆమె వస్తానన్నది. సో ఆమె కోసం నేను రాత్రి ఇంటికి కూడా పోకుండా నేను మా వాడు ఇక్కడనే ఉన్నాం మేము. సో ఇన్నే తినేసినాం, ఇక్కడనే వండుకున్నాం కూడా. సో ఇప్పుడు ఆమె వస్తుంది. సో ఆమె వచ్చినాక ఆమె ఏ విధంగా మాట్లాడుతుంది ఏంది అనేది ప్రతి ఒక్కటి మొత్తం కెమెరాలో రికార్డ్ చేస్తాము, సీక్రెట్ కెమెరాలో. సో నువ్వు ఇందులో నుంచి సేవ్ కావాలి. నువ్వు డౌట్ పడ్డట్టు అస్సలు మాట్లాడదు. నువ్వు ఇక్కడ ఆమె డౌట్ పడే విధంగా మాట్లాడద్దు. సో ముందే ఆమె నువ్వు కానిస్టేబుల్ అంటున్నావు, ఆ బుర్ర మామూలుగా ఉండదు. అంటే ప్రతి ఒక్కటి వాళ్ళు ఏదున్నా సరే అనుమానంతోనే చూస్తారు. నువ్వు ఇక్కడికి పిలిచినావు అంటే కూడా ఆమె ఎందుకు వస్తుంది ఇప్పుడు అంటే, నువ్వు ఆమెకి ఫిజికల్గా ఉంటా అని అన్నావు, నువ్వు ఆమె ఏం చెప్తే దానికి రెడీ అని చెప్పేసి అన్నావు, అందుకని ఆమె ఇక్కడికి వస్తుంది. అర్థమవుతుందా? సో ఆమె ఇక్కడికి వచ్చినాక నువ్వు ఆమెకు అనుమానం రాకుండా మాట్లాడడం నీ బాధ్యత. జర్ర అనుమానం వచ్చి ఆమెకు దొరికిపోయినావు అనుకో, ఎవ్వరం ఏం చేయలేదు. మన ప్రూఫ్ దొరకదు, మనం ఏం చేయలేకుండా. ప్రూఫ్లు ఆమె నోటి ద్వారా ప్రూఫ్లు రావాలి బయటికి. నువ్వే కదా నువ్వు ఎట్లా అంటే ఆమె నేను బలవంతం చేస్తున్నట్టు ఆమె ఒప్పుకోవాలి, అట్లా ప్రూఫ్ రావాలి. అర్థం చేయండి, అది అట్లా ఉండాలి. అర్థమవుతుందా? సో గైస్ అన్న ఇప్పుడైతే దగ్గర ఒక 2:45 అవుతుంది. ఎగ్జాక్ట్లీ 3 వరకు ఆమె ఉంటా అని చెప్పేసి అని అన్నది. సో అది ఎప్పటిదాకా ఉంటుందో మనకు తెలియదు, అందుకని కెమెరాని అయితే ఫిక్స్ చేసుకున్నాం. సో ఆమె వచ్చినాక ఎట్లాగో కాల్ అయితే చేస్తుంది రా. ఇంకా డైరెక్ట్ ఈ లొకేషన్ అంటే తెలియదు ఎవరు తెలుసు. ఆమె వచ్చినాక కాల్ చేస్తుంది, ఆమె తీసుకొని రా, ఆమె ఏం మాట్లాడుతుందో ప్రతి ఒక్కటి రికార్డ్ చేయి, ఓకేనా? అందుకని ఇప్పుడే అది పెట్టేసిన, 2 పెట్టేసిన. మనం బయట ఉందాం అప్పటిదాకా దా. ఇదే పద్మనాభం ఎలా ఉంది, బాగుందా? ఈ రూమ్ అంటే ఇట్లా నమ్మలేక వద్దాను. అదే రూమ్ ఇది. అసలు ఏమున్నా అసలు తినడానికి ఫుడ్ లేదు, అసలు రైస్ లేదు, అసలు ఈ రూమ్లో అసలు లేదే లేదు అసలు.